అర్ధరాత్రి కొండపైకి ఈ కుర్రాడు హంటింగ్ కోసం వెడతాడు. అక్కడ అతనికి పొగల మధ్యలో ఉన్న మెరుస్తున్న రాయి ఒకటి కనిపిస్తుంది. అతను దాన్ని అక్కడి నుండి తీసి జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అది ఎంత విలువైనదో తెలియక తర్వాత రోజు మాంసం కొట్టుకు వెళ్లి దాన్ని తీసుకుని డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. ఆ దుకాణం వాడు దాన్ని చూసి ఇది నీకు ఎక్కడ దొరికిందని అడుగుతాడు. నాకు ఆ కొండపై దొరికిందని ఆ కుర్రాడు చెప్తాడు. అది విన్న అతను వెంటనే దాన్ని ఆ కుర్రాడికి ఇచ్చి, ఆ కొండపైకి ఎవరు వెళ్లినా సరే సైనికులు వదిలిపెట్టరు, దాన్ని ఎక్కడ తీసావో అక్కడే పెట్టేసిరా, లేదంటే ఊరు మొత్తం వల్లకాడైపోతుంది అని అంటాడు. అతను బయటకి వస్తుంటే అక్కడ కొంతమంది సైనికులు దానికోసం వెతుకుతూ ఉంటారు. దేనికి ఏదో ప్రత్యేకత ఉన్నట్టుంది అని అనుకుని ఇక ఇక్కడ ఉండటం ప్రమాదమని ఊరికి దూరంగా ఉన్న వాళ్ల అంకుల్ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత దాన్ని సంచిలో నుండి బయటకి తీసి దానిలో ఏముందో చూడాలని అనుకుంటాడు. అతను అక్కడ ఆలోచిస్తూ కూర్చుని ఉండగా అది కదలడం గమనిస్తాడు. తర్వాత అది పగిలి అందులో నుండి ఒక డ్రాగన్ పిల్ల బయటకి వస్తుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెంటనే కామెంట్ చేయండి.